హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఆఫ్టర్నూన్ కోటి వెళ్తానన్నాను కదా, నేను కోటి నుంచి ఏం తెచ్చుకున్నానో చూడండి. చిన్న చిన్న జాడీలు తెచ్చుకున్నాను. పచ్చడి కానీ సాల్ట్ కానీ వేసి పెట్టుకోవచ్చు కదా టేబుల్ మీద అని చెప్పేసి. ఇవైతే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంత చిన్న పెద్దవి ఉన్నాయి కానీ నా దగ్గర ఇంత చిన్నవి లేవు. ఇవైతే తీసుకున్నాను 2 జాడీలు. అయితే అక్కడ ఉసిరికాయలు కూడా తీసుకున్నాను. మా అబ్బాయికి ఉసిరికాయ చట్నీ, ఉసిరికాయ పచ్చడి చేద్దాము అని చెప్పేసి. ఆకలి లేదంటున్నారు పిల్లలు ఇద్దరుని. అసలు ఆకలి పుడుతుంది కదా ఉసిరికాయ అని చెప్పేసి. ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఇంకా పప్పు పచ్చడి ఉంటే చాలు, ఇంకేం అడగరు. ఇంకా అందుకని చెప్పి 1/2 కేజీ తీసుకున్నాను. ఆ కాకరకాయలు అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఇక్కడ ఎక్కడ నాకు దొరకట్లేదు, ఈ మధ్యలో ఎప్పుడు చూడలేదు. అక్కడ బాగా అమ్ముతున్నారు అక్కడ అని చెప్పి ఆ కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నా. అది కూడా మా పిల్లలు తినరు, నేను మా హస్బెండ్ తింటాం. ఇది అయితే టేబుల్ మీదకి ట్రాన్స్పరెంట్ వైట్ ఉంది నా దగ్గర ఆల్రెడీ. దాని మీదకి ట్రాన్స్పరెంట్ చుట్టూరు లేస్ వచ్చింది, గోల్డ్ లేస్ వచ్చింది, అది తీసుకున్నాను. ఇవి అయితే తీసుకున్నాను అనమాట. ఇవి టేబుల్ మీద వేసుకోవడానికి ప్లేట్స్. ఇవి కాకుండా నా దగ్గర వేరే ఉన్నాయి, ఇవి కూడా తీసుకున్నాను. వేస్తే ఫ్రిడ్జ్ లో వేద్దాం, లేదంటే కబోర్డ్స్ లో గట్ట వేసుకోవడానికి ఉంటాయి కదా, ఇంకెలాగే వెళ్ళాను కదా అని చెప్పి తీసుకున్నాను. ఈ జాడీలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అలాగే అక్కడ వెజిటబుల్స్ అవి అమ్ముతుంటే ఇంకా గోంగూర, పుదీనా, పచ్చిమిర్చి అవి తీసుకున్నాను అనమాట. ఇంకా జాడీలు అయితే కడిగేస్తున్నాను. ఒక దుమ్ము పట్టేసి ఉంటాయి కదా బయట, కడిగేసి ఆరబెట్టేస్తున్నాను. ఒక దాంట్లో సాల్ట్ వేస్తాను, దాంట్లో ఏదన్నా పచ్చడి కానీ ఏదన్నా వేస్తాను. ఉంటే బాగుంటాయి కదా, ఒకటి తీసుకునే కన్నా జత బాగుంటాయి కదా అని చెప్పి జత తీసుకున్నాను అనమాట. ఇంత 120 110 తీసుకున్నాడు. నేను 100కి అడిగాను, ఎంత అడిగినా ఇవ్వలేదు అనమాట. చిన్న సైజు వచ్చి కొద్ది రేట్ ఎక్కువ ఉంటాయమ్మా, పెద్ద సైజు తీసుకో కావాలితే అంటున్నాడు. పెద్ద సైజు వద్దు అంకుల్, నాకు చిన్నవే కావాలని చెప్పి తీసుకున్నాను అనమాట. బాగున్నాయి కదా. ఇది గోంగూర అయితే తీసుకున్నాను. గోంగూర చట్నీ చేద్దామా లేదంటే పప్పు గోంగూర వండుదామా అని. పుదీనా కూడా తీసుకున్నాను. పొద్దున్న టిఫిన్ లోకి పచ్చడి చేయొచ్చు, ఇడ్లీ చేసి పచ్చడి చేద్దాం, చేసేస్తే నైట్ చేసేస్తాను, లేదంటే మార్నింగ్ చేస్తాను. మా అబ్బాయికి ఫోన్ చేస్తే నాకు బొంబాయి చట్నీ కావాలి, వేడివేడిగా ఇడ్లీ కావాలి అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళ అక్క తమ్ముడు ఆఫీస్ నుంచి అలా గోల్డ్ షాప్కి వెళ్ళారన్నమాట. ఎందుకంటే మొన్న సండే గోల్డ్ షాప్కి వెళ్ళారు. మా అబ్బాయి గోల్డ్ స్కీమ్ కట్టుకుంటాడనమాట, అది అయిపోయింది. అయిపోతే వాళ్ళ అక్క కోసం ఏదో తీసుకోవడానికి తీసుకెళ్ళాడనమాట. అయితే ఆ రోజు మా అబ్బాయికి ఫీవర్గా ఉండడం వల్ల వాడు వెళ్ళలేదు. అది వెళ్ళి సెలెక్ట్ చేసేసుకుని వచ్చేసింది. వాడు వెళ్ళలేదు. సంతకం పెట్టాలి, సంతకం పెడితేనే కానీ అవ్వదు అన్నారంట. ఇంకా మండే అంతా లేగలేదు కదా. ఇంక ఈ రోజు అయితే వాడు ఆఫీస్ నుంచి వస్తా దాని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి దాన్ని పికప్ చేసుకుని వాళ్ళిద్దరు వెళ్ళి గోల్డ్ షాప్కి వెళ్ళి వస్తానన్నారు. అయితే ఫోన్ చేశారన్నమాట. ఇడ్లీ తింటాను అన్నాడు. సరే అని చెప్పేసి ఇంక ఇడ్లీ బొంబాయి చట్నీ చేద్దాము. పొద్దున్న ఇడ్లీ పిండి కలిపేసి వెళ్ళాను కదా. ఇంకో చింతకాయలు కూడా తీసుకున్నాను, అక్కడ దొరికినాయి. ఇంకా మా హస్బెండ్ చేపలు తెమ్మని చింతకాయ పులుసు పెడతాను రేపు ఎప్పుడో. ఇంకా పుదీనా అయితే శుభ్రం చేసుకున్నాను. ఇంకా గోంగూర ఒకటి శుభ్రం చేయాలి, పచ్చిమిరకాయలు అయితే ముచ్చుకలు చేసి పెట్టుకోవాలి. ఇంకా గోంగూర కూడా శుభ్రం చేసేసి పెట్టేసుకుంటే కవర్లు వేసి పెట్టేసుకున్నాను అనుకోండి, గబుక్కుని పొద్దున్నే ఏం వండాలన్నా రెడీగా ఉంటే టెన్షన్ లేకుండా ఉంటది. వండితే పప్పు గోంగూర వండుతాను రేపు లంచ్ బాక్స్ లోకి, లేదంటే గనక గోంగూర పచ్చడి చేస్తాను, వాళ్ళ ఇష్టం వాళ్ళని అడిగి. ఇంకా నేను మన సండే వెళ్ళినప్పుడు కూడా వెజిటబుల్స్ తెచ్చి పెట్టుకున్నాను. మా హస్బెండ్ తీసుకురావట్లేదు కదా, బయట ఇక్కడ కొంటే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి. ఇంకా సండే, మండే, ఫ్రైడే పెడతారన్నమాట సంత. అలాంటి టైంలోనే తెచ్చుకోవాలన్నమాట. అలాంటి టైంలో తెచ్చుకుంటే కొంచెం రేటు తక్కువ ఉంటాయన్నమాట. ఇంకా మన సండే ఏమైందంటే మా అబ్బాయి నేను వెళ్ళి మార్నింగ్ వెళ్ళి తెచ్చుకున్నమాట. ఇంకా అందుకని వెజిటబుల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆకుకూరలు ఫ్రెష్గా కనబడినాయి. నాకు ఆకుకూరలు అంటే చాలా ఇష్టం. ఇంకా ఫ్రెష్గా కనబడినాయని పుదీనా 1 కట్ట, గోంగూర ఒక 3 కట్టలు తీసుకున్నాను అనమాట. గోంగూర అయితే ఇంకా పుదీనా అయితే పచ్చడికే. ఇంకా రేపు పొద్దున్న ఇడ్లీలోకి పచ్చడి చేస్తాను. ఇప్పుడైతే బొంబాయి చట్నీ చేసేసి ఇడ్లీ వండుతాను. ఇడ్లీ పిండి నానబెట్టేసి వెళ్ళాను కదా, అదైతే ఇప్పుడు నానిపోయి ఉన్నది. నేను ఎప్పుడు 11 o'clockకి నానబెట్టాను, ఇప్పుడైతే 7 అయ్యింది. ఇంకా నానిపోతుంది. నానపోయినా కొంచెం గట్టిగానే ఉంటాయి. రేపు పొద్దునకైతేనే కొంచెం స్మూత్గా ఉంటాయి ఇడ్లీ అయితే.
ఇంకా పిండి అయితే మరి ఇదే ఉంది. ఇంకా అందుకే పిల్లలు ఇద్దరు వచ్చి ఇడ్లీ తింటామన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో, 7కి వస్తారో 8కి వస్తారో తెలీదు. ఇప్పుడు ఆల్రెడీ 7 అయిపోయింది. ఇంకా వాళ్ళ పని చూసుకొని వచ్చినప్పటికి ఎలాగా 8:30 అలా అవుతుంది. ఇంక ఇడ్లీ చేసి బొంబాయి చట్నీ చేయమన్నారు కదా. ఇంక సరే అంతలోకి ఇంకా గోంగూర అది క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా గోంగూర అది చేస్తాను. ఇలా పెట్టేస్తాను నేను, కానీ ఫ్రిడ్జ్ లో ఖాళీ లేదు. పొద్దుట చేసుకుందాంలే అనుకున్నాను కానీ ఇంక పొద్దుట అవ్వదు. ఇంక ఇప్పుడు చేసేసుకుంటే మంచిదని చెప్పి ఇంకా ఎప్పుడప్పుడు చేసేసుకుంటేనే బాగుంటుంది. చెప్పాలంటే మళ్ళీ ఇది ఒళ్ళిపోయింది అనుకో, చెయ్యి ఒళ్ళిపోతే నాకు అది వలబుద్ధి లేదు. ఫ్రెష్ గా ఉన్నప్పుడే వలబుద్ధి వేస్తుంది. ఇంకా అలా ఉంచేస్తాను. ఇంకా ఎండిపోతుంది. మా హస్బెండ్ అయితే ఉంటే మా హస్బెండే ఒలిచేస్తారు. ఈ ఆకుకూరలు ఏంటంటే తినడానికి వెళ్దాం మంచిదే కానీ పెద్ద పని. ఉద్దిటైతే ఇంకా పనిలా ఉంటది. ఇంకా నేను అందుకని మాక్సిమం ఈవినింగ్ టైంలో చేసి రెడీగా పెట్టుకుంటాను. ఇంకా అయితే నా వాషింగ్ మిషన్ అయితే ఒబ్బడైపోయింది. ఇంకా బట్టలు అయితే మాత్రం ఫుల్ ఉన్నాయి ఇంట్లో మాసిపోయి. ఇంక రోజు కొన్ని వెయ్యాలి. వాతావరణం చూస్తే ఇలా ఉంది, ఏం అర్థం అవట్లేదు. ఇంకేదేమైనా సరే ఇంకా వాషింగ్ మిషన్ బాగా అయిపోయింది కాబట్టి రోజు కొన్ని బట్టలు వేసేద్దామని చేసి మార్నింగ్ అయితే నేను కొన్ని బట్టలు వేసేసి ఆరబెట్టేసి నేను బయటకు వెళ్ళాను. నేను అనుకున్నా వచ్చినప్పటికి వర్షం వచ్చేసి తడిసిపోతాయేమో అనుకున్నాను కానీ రాలేదు నేను వచ్చినప్పటికి. ఇంక ఇడ్లీ పిండి అయితే కలిపేస్తున్నాను. దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇందులో వాటర్ కూడా వేసుకుని ఇడ్లీ పిండి కలుపుకొని ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తాను అనమాట. ఇడ్లీ పెట్టేసి బొంబాయి చట్నీ చేస్తే ఇంకా పిల్లలు వచ్చి తింటారు. ఇంకా అన్నం తింటే తింటారు, లేకపోతే లేదు. ఇడ్లీ తినేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే టైం వాళ్ళు వచ్చినప్పటికి చాలా టైం అవుతుంది. ఇప్పుడు ఏమున్నా లేకపోయినా టిఫిన్ పెట్టినా పెట్టకపోయినా మా అమ్మాయి వచ్చిన వెంటనే టీ మాత్రం పెట్టి ఇవ్వాలి. ఇంకా దాని బదులు ఏం చేస్తానంటే రాగానే ముందు ఇద్దరికి ఇడ్లీ పెట్టేసి అప్పుడు టీ పెట్టేస్తాను. తాగితే తాగుతారు, లేదంటే లేదు. అయితే కూరలు కూడా ఉన్నాయి. క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటా చేశాను కదా, ఆ కర్రీ ఉన్నది. ఇంకా నిమ్మకాయ పచ్చడి ఉంది, పెరుగు ఉంది. ఇంకా వాళ్ళ ఇష్టం. ఇడ్లీ తినేసి ఇంక ఉండిపోతారు, లేదంటే కొంచెం పెరుగన్నం కొంచెం కాలీఫ్లవర్ కర్రీ వేసుకుని తింటే తింటారు. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇడ్లీ పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టేసుకుని ఇంట్లో ఒక్కరికి వచ్చిందనుకో తర్వాత 1 బై 1 అందరికీ వచ్చేస్తుంది వైరల్ ఫీవర్ లాగా. అంటే ఒక ఇంట్లో ఉండడం వల్ల లేకపోతే వాతావరణం వల్ల ఆ ఇంట్లో అందరికీ స్ప్రెడ్ అవుతుందో తెలియదు కానీ ఒక్కరికి వచ్చిందంటే ఫస్ట్ మా అబ్బాయికి వచ్చింది. ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం నాకు నలతగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉంది, నీరసంగా ఉంది అంటున్నారు కానీ ఇంటికాడ ఉండట్లేదు, సెలవు పెట్టట్లేదు. సెలవు పెట్టి ఒక రోజు రెస్ట్ తీసుకోపోవా అంటే తీసుకోవట్లేదు. ఇంకా నాకు నేను బాగానే ఉన్నాను. బయటికి వెళ్ళొచ్చిన కానీ నాకు కూడా కొంచెం పులపరంగా, ఒళ్ళంతా నొప్పులుగా, కాళ్ళు నొప్పులుగా, అంటే బయటికి ఎల్లకెళ్ళకి వెళ్ళిన వల్ల లేకపోతే నాకు ఫీవర్ వచ్చిందో తెలియదు కానీ నాకు కూడా అలాగే ఉన్నది. ఒక రకంగా ఒళ్ళంతా నొప్పులు, కాళ్ళు నొప్పులు, నీరసంగా. ఇంకా తప్పదు కదా ఏదైనా. మా హస్బెండ్ ఎలాగా ఇంకా బాగున్నా బాగుపోయినా తప్పదని ఎలా వెళ్ళిపోతారు. అలాగా ఇంట్లో పనులు తప్పవు కదా. ఇంకా బాగున్నా బాగుపోయినా ఇంకా పిల్లలకి చేసి పెట్టాలి కదా. చేసి పెట్టకపోయినా తెచ్చుకోమంటే తెచ్చుకొని తినేస్తారు కానీ నాకు అంతగా వాళ్ళు తిన్నా నాకు బయట నుంచి తెచ్చిన నేను తిన్నాను ఫస్ట్ అయితే. అందుకని చెప్పి ఎలాగోలా ఓపు తెచ్చుకొని చేద్దామని చెప్పేసి ఇంకైతే చేస్తున్నాను అనమాట. ఇంకా శనగపిండి అయితే ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. అది కొంచెం వాటర్లో కలిపేసుకొని లంప్స్ లేకుండా ఆ పిండి అంతా వాటర్లో కలిపేసి పెట్టేసుకున్నాం అనుకో, ఆ తర్వాత అప్పుడు ఎసరు పెట్టుకోవచ్చు. లేదంటే పచ్చడి అంతా గడ్డలాగా వచ్చేస్తుంది, బాగోదు. ఫస్ట్ అయితే ఈ పిండిని కొంచెం వాటర్ వేసి లంప్స్ లేకుండా మంచిగా కలిపేసి పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి. పెట్టుకుని ఆ తర్వాత ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు అయితే లేదు. ఇంకా తాలింపు అయితే వేసేసుకుని ఇంకా ఇవన్నీ పోపులన్నీ అయిపోయినాయి అనుకో, కొంచెం ఎసరేసేస్తే ఇంకా పచ్చడి చాలా సింపుల్ గా అయిపోతుంది. టమాటా పచ్చడి. ఇంకా మా పిల్లలకి ఏంటంటే బొంబాయి చట్నీ చేసి నిమ్మకాయ పిండితే ఇంకా వాళ్ళకి ఇష్టం అన్నమాట. కంపల్సరీ అలా అడుగుతారు. ఇంకా అలా చేస్తానమాట. వీడియో ఎవరైనా సరే వీడియో ఓపెన్ చేశారంటే చివరి వరకు చూడండి. వీడియో ఓపెన్ చేస్తే కనుక, వీడియో ఓపెన్ చేసి చూడలేదు అనుకోండి వీడియో చాలా మందికి రీచ్ అవ్వదు అన్నమాట. అందుకనే మీకు ఎలాంటి కుకింగ్స్ కావాలో నాకు కామెంట్ చేశారనుకో, నేను అలాంటి కుకింగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను.
అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే దీంట్లో పోపు అయితే వేసేసుకున్నాను. ఇంక ఇవి వేగిపోయాక వాటర్ అయితే వేసేసుకోవడమే. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలు వస్తే మేము ముగ్గురం వేడివేడిగా బొంబాయి చట్నీ వేసుకుని ఇడ్లీ తింటామట. ఇడ్లీ తిని కొంచెం టీ తాగాలి. ఎంత తాగినా కూడా ఈ బయటికి వెళ్ళొచ్చిన నీరసం అయితే మాత్రం 2 టైమ్స్ తాగాను. అయినా కూడా నీరసంగానే ఉన్నది. ఏంటో తెలీదు, ఏదోలాగుంది. పడుకోవాలని ఉంది. పడుకున్నానంటే ఇంకా అసలు పని అవ్వదు. పడుకోకుండా ఇంకా టకటక చేయవలసినవి చేసేసి అప్పుడు పడుకుంటే ఇంకా ఏ గొడవ ఉండదు అని చెప్పేసి ఇంకైతే చేస్తున్నాను అనమాట. ఇంకైతే పోపు అయితే ఎగిపోయింది. తర్వాత అయితే ఎసరు వేసేసాను. ఆ ఎసరు కూడా మరుగుతుంది. మరుగుతున్నప్పుడు ఇంక శనగపిండి ఇందులో వేసేసుకోవడమే. కొంచెం బాగా ఉడికాక స్టవ్ కట్టేసి అప్పుడు నిమ్మకాయ పిండుకోవాలన్నమాట బొంబాయి చట్నీకి అయితే. ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తాను. ఫస్ట్ చట్నీ ఎందుకు చేశానంటే చట్నీ అవుతుంది, తర్వాత వాళ్ళు వచ్చే టైంకి ఇడ్లీ ఉడుకుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే చట్నీ చేసేసాను అనమాట. పొయ్యి మీద ఇడ్లీ, పొయ్యి మీద చట్నీ కూడా చేసేసి ఇంకా టైం ఉంది కదా వాళ్ళు రావడానికి అని చెప్పి ఫస్ట్ చట్నీ చేసాను. తర్వాత అయితే ఇడ్లీ పెట్టేస్తాను. మార్నింగ్ కొరియర్ వచ్చింది కదా, కొరియర్ అయితే అది నాకు కావాల్సినవి తీసుకున్నాను. కానీ ఈ కెటిల్ అయితే ఓపెన్ చేయలేదు. ఇంకా కెటిల్ ఓపెన్ చేసి చూడాలి. చూసి ఒకసారి ఆన్ చేసి చూడాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ నేను ఓపెన్ చేయలేదు అనుకోండి, ప్రాబ్లం ఉన్నదో లేదో తెలియదు కదా. ఇంకైతే ఇడ్లీ అయితే పెట్టేసాను పొయ్యి మీద. ఇడ్లీ పెట్టేసి ఇంకా ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. మా అమ్మాయిని వీడియో తీయమంటే వీడియో తీస్తుంది. ఇంక ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. ఎలా ఉన్నదో ఏంటో, ఏమన్నా ప్రాబ్లం ఉన్నదో అనుకోండి ఇప్పుడే రిటర్న్ పెట్టేసుకోవచ్చు కదా, మళ్ళీ ప్రాబ్లం లేకపోతే వాడుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇదైతే తీస్తున్నాను అనమాట. తీసేసి ఒకసారి ప్లగ్ పెట్టమన్నాను మా అబ్బాయిని, పెట్టాడు. ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేసి చూస్తున్నాను, బాగానే ఉన్నది. ఇంకొకసారి అయితే శుభ్రంగా కడిగేసి అప్పుడు వాటర్ అయితే పట్టుకుంటాను.